బంగారం ధర దూసుకెళ్తుంది. రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ అందనంతా ఎత్తుకు చేరుకుంటుంది. ట్రంప్ టారిఫ్లు, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు, కేంద్రీయ బ్యాంకుల కొనుగోలు కలిసి పుత్తడికి ఇన్నాళ్లు డిమాండ్ పెంచగా తాజాగా అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్డౌన్ ఇంకా కొనసాగుతుండటంతో బంగారం ధరకు పట్టా పగ్గాలు లేకుండా పోయింది. దీంతో అంతర్జాతీయ విపణిలో ఔన్స్ ధర $4,000 దిశగా పయనిస్తోంది. అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగా పసిడి ధర సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర సోమవారానికి $3,935కు చేరింది. డాలర్ విలువ $88.79 కావడంతో దీని ధర ఎక్కువగా ఉంది. ఈ ధరలను అనుసరించి హైదరాబాద్లో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర 1,23,420కి చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర 1,10,700 పలుకుతుంది. అటు కిలో వెండి ధర కూడా ₹1,50,000 దాటింది. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి సుమారు 1.54 లక్షలుగా ఉందని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. బంగారం ధర ఈ స్థాయిలో పెరుగుతుండటంతో సామాన్యులు బంగారం కొనేందుకు వెనకాడుతున్నారు. దీంతో క్రయ విక్రయాలు చాలా వరకు తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయంగా ఇతర ఆభరణాల వైపు మగువలు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. పసిడి ధర తాజా దూకుడుకు అమెరికా షట్డౌన్ ఆంచం పోసింది. అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి డేటా ఏది అందుబాటులో లేకుండా పోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన మానిటరీ పాలసీ నిర్ణయాలకు కూడా ఈ డేటానే కీలకం. ఇంకా ఎన్నాళ్ళీ అనిశ్చితి కొనసాగుతుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో పుత్తడికి తాజాగా మరింత డిమాండ్ పెరుగుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, డాలర్ ఇండెక్స్ క్షీణించడం, అమెరికా బాండ్ల రాబడి పడిపోవడం వంటివి ఇప్పటికే బంగారానికి డిమాండ్ పెంచాయి.